హైదరాబాద్ మెట్రో రైల్ ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద నెట్వర్క్ అని చెప్పుకోవాలి. ఎల్ఎన్టీ లెక్కల ప్రకారం రోజుకు సగటున 5 లక్షల మంది ఈ మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఆఫీస్ అవర్స్లో నిల్చోడానికి కూడా స్థలం దొరకక ప్రయాణికులు ఇక్కడ కిక్కిరిసి ఒక్కోసారి కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంతగా ఈ మెట్రో రైలు ఆక్యుపెన్సీ ఉంటుంది. అలా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రయాణికులతో ఎప్పుడు చూసినా కూడా రద్దీగా ఉంటుంది. మరోపక్క మెట్రో మాల్స్లో కూడా సగటున దాదాపుగా 80% ఆక్యుపెన్సీతో నిత్యం రద్దీగా ఉంటాయి. అలాంటి మెట్రో రైలు నష్టాల్లో ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇలాంటి సంస్థను నడపలేమని చెప్పి ఎల్ఎన్టీ కేంద్రానికి లేఖ రాసిందంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ మెట్రో నిజంగానే నష్టాల్లో ఉందా, ఉంటే దానికి కారణం ఏంటి అనే దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాం. మెట్రో రైల్ ప్రారంభమైనటువంటి మొదటి సంవత్సరంలోనే రోజుకు దాదాపుగా 2 లక్షల మంది ఇందులో ప్రయాణించారు. మొత్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల వరకు, అంటే ఈ మెట్రో రైల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 కోట్ల ప్రయాణాలు సాగినట్టు ఇక్కడ ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ వెల్లడిస్తుంది. అంతేకాదు మెట్రో రైలు నిర్మించిన మాల్స్తో పాటు మెట్రో స్టేషన్లలో నిర్మించినటువంటి మనం చూస్తుంటాం షాపులు, రెస్టారెంట్ల వ్యాపారం కూడా ఎప్పుడు చూసినా కూడా బాగానే సాగుతుంటుంది. 1.2 మిలియన్ ఎస్ఎఫ్టీలతో వైశాల్యంతో నిర్మించినటువంటి 4 మాల్స్లో దాదాపు 80% ఆక్యుపెన్సీ ఉంది అని చెప్పి ఎల్ఎన్టీనే తన లెక్కల ప్రకారం వెల్లడించింది. అయితే ప్రయాణికులు మెట్రో రైల్లో ఎప్పుడు చూసినా కిక్కిరిసి వెళ్తున్నారు. నిర్మించిన వ్యాపార సముదాయాల్లో కూడా వ్యాపారం బాగానే నడుస్తుంది. అద్దెలు కూడా బాగానే వస్తున్నాయి. చివరికి పార్కింగ్లలో కూడా ఫీజులు మనం చూస్తే కనుక 8 గంటలకు ఒక ఫీజు అని, 12 గంటలకు ఒక ఫీజు అని, తర్వాత 24 గంటలు పెడితే ఒక ఫీజు అని, ఇలా భారీగానే పార్కింగ్ ఫీజులను కూడా వసూలు చేస్తున్నారు. ఇలా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నప్పటికీ కూడా నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నలు సాధారణ ప్రజల్లోనే తలెత్తుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడైనా కూడా లాభాపేక్షతో కాకుండా ప్రజా సంక్షేమంలో బాగానే ఉంటాయి. రవాణా వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత అభివృద్ధి కూడా జరుగుతుంది. కానీ దురదృష్టం కొద్దీ మన పాలకులు ఏం చేస్తారంటే ప్రజా రవాణా వ్యవస్థను కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. దీనికోసం రోడ్ల నిర్మాణాలనేమో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. అక్కడ ప్రజల నుంచి భారీగా టోల్స్ పేరిట టోల్ తీస్తుంటారు. ఇదే తీరుగానే ఇక్కడ మహానగరం నడి మధ్యలో నిర్మించినటువంటి మెట్రో రైలు కూడా ఇక్కడ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటుకు అప్పగించి ప్రభుత్వం ఇక్కడ చేతుల్ని దులుపుకుంది. ఆనాటి ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించాలి, తర్వాత దాన్ని వాళ్ళే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రానికి కేంద్రానికి కూడా కొంత వాటా అయితే ఉంది. అయితే మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్వహించడానికి మెట్రో రైల్ వెళ్ళే ప్రాంతాల్లో దాదాపుగా ఇక్కడ 269 ఎకరాలకు సంబంధించి అత్యంత ఖరీదైన భూములను ప్రభుత్వం ఇక్కడ ఎల్ఎన్టీకి అప్పగించింది. ఈ మేరకు ఆనాడు టికెట్ల ద్వారా దాదాపుగా 45% ఆదాయాన్ని కూడా ఇక్కడ మెట్రో సమకూర్చుకుంది. 50% భూమిని అభివృద్ధి చేసి వ్యాపారం చేయడం ద్వారా టోటల్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో 50% భూమిని అభివృద్ధి చేసి వ్యాపారం చేయడం ద్వారా మిగిలిన 5% తమ స్థలాలకు, అంటే ఏవైతే మెట్రోకు సంబంధించి ప్రకటనలు మనం చూస్తుంటాం. కొన్ని మెట్రో స్టేషన్లకు ఆల్రెడీ ఎస్బీఐ బేగంపేట అని, లేదంటే కొండాపూర్కి ఒకటని, ఇండియన్ ఆయిల్ భరత్ నగర్ అని, ఇలా పేర్లు అంటే వాళ్ళకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం కోసం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు తిరకాసు కూడా ఇక్కడే ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు. టికెట్ల ద్వారా 2024-25లో మెట్రో దాదాపుగా 627.11 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇక అంతకుముందు అంటే 2 సంవత్సరాల క్రితం చూస్తే 2021-22 కాలంలో 319.62 కోట్ల రూపాయల ఆదాయము మెట్రో రైలుకి వచ్చింది. ఇలా ప్రయాణికుల నుంచి మంచి ఆదాయాన్ని సంపాదించుకున్నటువంటి ఎల్ఎన్టీ అద్దెలపైన ఇక్కడ పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. అందుకే తీవ్ర నష్టాల్లో వస్తుంది అనే ఒక అభిప్రాయం మాత్రం అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇక అగ్రిమెంట్ ప్రకారం చూస్తే ఎల్ఎన్టీ అనేది 18.5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ నిర్మాణాలను చేపట్టి వీటిని అద్దెలకు ఇవ్వడం లేదా వ్యాపారాలు నిర్వహించడం అనేది చేయాలి. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ అనేది 3.625 మిలియన్ అడుగుల నిర్మాణం ఉందో దాన్ని మాత్రమే పూర్తి చేసింది. ఇప్పటి వరకు నిర్మాణమైన వ్యాపార సముదాయాల్లో ఎల్ఎన్టీ 2024-25లో దాదాపుగా
185.55 కోట్లు రూపాయలని ఆదాయం కూడా వచ్చింది. అంటే 1.20 మిలియన్ చదరపు అడుగులు ఉన్నటువంటి ఇక్కడ మాల్స్లో 80% ఆక్యుపెన్సీ ఉంది అని చెప్పి ఎల్ఎన్టీనే చెప్తుంది. అలాంటప్పుడు ఇక్కడ మొత్తంగా 3.625 ఎస్ఎఫ్టీలు మిలియన్ ఎస్ఎఫ్టీలలో ఎంత ఆదాయం రావాలి అంటే అక్కడ ఎల్ఎన్టీ చెప్పిన లెక్కల ప్రకారం 485 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అని. అదే గనక మొత్తం 18.5 మిలియన్ చదరపు అడుగులకు నిర్మాణాలు పూర్తి చేసి గనక వ్యాపారాలకు అద్దెకిస్తే దాదాపు 2,000 కోట్లకు పైగా 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది కదా అని కూడా ఇక్కడ వ్యాపార రంగ నిపుణులే చెప్తున్నారు. వాస్తవంగా గత ఏడాది అంటే 2023-24లో కమర్షియల్ వ్యాపారాల కోసం 796 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరోవైపు ఎల్ఎన్టీ ఆదాయం పెంపుపై ఇక్కడ కేంద్రీకరించడం లేదు. మొత్తంగా ఏదైతే మెట్రో నడుస్తుందో ఆ మెట్రోకు షాపింగ్ మాల్స్ ఉన్నాయో ఆ షాపింగ్ మాల్స్ వరకే వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు అనే ఒక విమర్శ కూడా ఉంది. 2024-25లో 625.88 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఎల్ఎన్టీ చెప్తుంది. కానీ ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల్లో నిర్మాణాలు చేసి కమర్షియల్ కార్యకలాపాలు కనుక కొనసాగిస్తే తక్కువలో తక్కువ ఏడాదికి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు రావాలి. మరి దాదాపుగా 2,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ దీని ద్వారా ఎల్ఎన్టీ నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ దిశగా ఎందుకు ఎల్ఎన్టీ ఆలోచించట్లేదు, దీనికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ కూడా కామన్గా పబ్లిక్లో కూడా జరుగుతుంది. అయితే ఎల్ఎన్టీ గతంలో కూడా 2 సార్లు ఇక్కడ మెట్రో రైల్ని విక్రయించడానికి సిద్ధమైంది. దీన్ని కొనుగోలు చేయడానికి గ్రీన్ కో అనే ఒక సంస్థ కూడా ముందుకొచ్చినట్టు కూడా అప్పట్లోనే ఎల్ఎన్టీ కూడా ఒక ప్రచారం కూడా చేసింది. సర్కారు ఇక్కడ అనుమతి ఇవ్వకపోవడంతో ఎల్ఎన్టీ అనేది మళ్ళీ దాన్ని విరమించుకొని ఇప్పుడు దాన్ని మెట్రో రైల్ని వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిలో ఎల్ఎన్టీ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ఎన్టీ ఇక్కడ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ సంస్థ పెద్దలను కనుక కలవడానికి ఇష్టం చూపట్లేదు అనే ఒక డిస్కషన్ టాక్ రూమర్ మరి అనేది బయటికైతే వస్తుంది. మరోవైపు మెట్రో ఫేజ్ 2 ప్రభుత్వమే స్వయంగా నిర్వహించడానికి ఇక్కడ సిద్ధమైంది. అంటే ఎల్ఎన్టీకి సంస్థకి ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా నిర్మించడానికి ఇక్కడ ప్లాన్ చేసుకుంటుంది. ఈ మేరకు కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఇక్కడ అంటే కేంద్రం ముందు ఒప్పుకోదు కాబట్టి ఒప్పుకోకుండా దీనికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఈ ప్రతిపాదనలు అనేవి పక్కకు పెట్టింది. ఇటువంటి సమయంలో ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రోను తాము నిర్వహించలేము అని చెప్పి కేంద్రానికి లేఖ రాయడంతో ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇన్ని ఆక్యుపెన్సీ ఉంది షాపింగ్ మాల్స్లలో కూడా ఎప్పుడు కిక్కిరిసి వస్తున్న మెట్రో రైలు కూడా ఎందుకు నిర్వహణ జరగలేకపోతుంది, దీనిపైన మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.